ఈ రోజున మాస్టర్ ఎంఎన్ గారు మైనంపాటి నరసింహం పంతులు గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మాస్టర్ సివివి గురు పూజా మహోత్సవాల్ని ఈ ఒంగోలు కేంద్రంలో మనం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకండి వాళ్ళ జన్మదినోత్సవాల్ని మనం జరుపుకోవటం, ఎందుకు ఇలా సమావేశం అవ్వటం, ఆ జన్మదినోత్సవం నాడే స్మరించటం వల్ల ప్రత్యేకమైన ఏమైనా మనకేమన్నా కొనగూరేది ఏమన్నా ఉంటుందా అంటే, ఎప్పుడూ ప్రాతస్మరణీయులు నిత్యము వాళ్ళని స్మరించుకోవటం చేయాలి. కానీ పెద్దలు చెప్పింది ఏమిటంటే, ఈ భూమి ఏ మహనీయుడు అవతరించడం ద్వారా తన భూభారాన్ని తగ్గించటం అనేటువంటిది చేయటానికి ఆ అవతారమూర్తిగా వచ్చినటువంటి వాళ్ళు చేస్తారో, వాళ్ళు పుట్టినటువంటి రోజు మళ్ళా వచ్చినప్పుడు ఆ భూమి మళ్ళా ఒకసారి పులకిస్తుందిట. ఒకసారి రామకృష్ణ మఠ స్వామీజీ ఒకరు ఈ విషయాన్ని తెలియజేశారు. అంటే భూమి మరొక్క మారు ఒకసారి పులకిస్తుందిట ఆ రోజున. అలాంటి రోజున మనం కూడా స్మరించడం ద్వారా ఆయన సాన్నిధ్యంలోకి ప్రవేశించడానికి, అది కూడా వ్యక్తిగతంగా ఒకళ్ళు కూర్చొని కాకుండా సమిష్టిగా అందరము ఒక చోటికి చేరి భక్త్యాదరములతో ఆర్తితో వాళ్ళని గనక మనం ప్రార్థిస్తే వారి సాన్నిధ్యంలోకి మనం మేల్కాంచడం అనేటువంటిది సులభం అవుతుంది. వాళ్ళ అనుగ్రహం మన మీద అది ఎప్పుడూ వర్షిస్తూ ఉంటుంది. దాన్ని అందిపుచ్చుకోవడానికి, దాన్ని మనం స్వీకరించగలగడానికి కావాల్సిన అర్హత పాత్రత మనకు బాగా లభిస్తాయి అని చెబుతారు. అందువల్ల ఆ జన్మదినోత్సవాలకి ప్రత్యేకత ఉన్నది. అయితే గురు సాన్నిధ్యం అనేటువంటిది ఎంత గొప్పది అంటే, ఎప్పుడైతే నలుగురం చేరి సత్సాంగత్యం చేస్తామో అప్పుడు ఆ గురు సాన్నిధ్యం అనేటువంటిది మనకు లభించడం జరుగుతుంది. సత్సాంగత్యము, గురు సాన్నిధ్యము ఈ రెండు కూడా చాలా ప్రధానమైనవి అని మాస్టర్ గారు చెబుతారు. అయితే గురు సాన్నిధ్యం లభించడం ఎట్లా జరుగుతుంది? ఒక ఇనప ముక్క అయస్కాంతం దగ్గరికి వెళితే అది కూడా అయస్కాంతంగా మారినట్లు, ఆ గురువు దగ్గరికి మనం వెళితే మనకి కూడా ఇనప ముక్కలాగా ఉన్న మనం కూడా ఆ గురువులాగా, అంటే అర్థం ఏంటంటే మనలో ఆ గురువు మేల్కాంచటం అనేటువంటిది జరుగుతుంది, గురువు అనే యొక్క ప్రజ్ఞ అని చెప్పారు. భౌతికంగా ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళటమా అంటే, ఎప్పుడు భౌతికంగా గురువు శరీరంలో ఉన్నప్పుడు కూడా పొద్దుగూకులు భౌతికంగా మనం ఆయన దగ్గర ఉండలేము. నిజమేనండి, కనీసం గురు పూజలు లాంటప్పుడన్నా ఆయన భౌతికంగా వస్తే బాగుండేది కదా అంటే, మనం గనక ఆయన ఆరోగ్యం ఎట్లా ఉంటుందో, ఫలానా సంవత్సరం రాలేదు, ఫలానా గురు పూజలకి రాలేదట, మన ఊళ్ళో జరిగే గురు పూజలకు వస్తారో లేదో అని మొదటి రోజు నుంచే మనకు లోపల ఒక రకమైన గిలి ఏర్పడింది అనుకోండి, మనలో ఏర్పడ్డదే మనకు అడ్డుగా ఏర్పడి దానివల్ల మనమే ప్రతిబంధకాన్ని ఏర్పరచుకొని భౌతికంగా ఆ గురువు యొక్క సాన్నిధ్యాన్ని పొందే భాగ్యాన్ని కోల్పోవడం జరుగుతుందిట. అంటే మనస్సు అనేటువంటిది చాలా పవర్ఫుల్. మనం చేసే ఒక్కొక్క ఆలోచన అది ఎంతగానో దాని ఎఫెక్ట్ ఉంటుంది కనుక ఇలాంటి విషయాల్లో మనం జాగ్రత్త పడవలసింది ఏమిటంటే, భౌతికంగా కంపల్సరీగా మనకు గురువు సాన్నిధ్యం కావాలి. అప్పుడు మాత్రమే మనం భౌతికంగా కాకుండా కూడా ఆయన సాన్నిధ్యాన్ని పొందడానికి కావాల్సిన బ్యాటరీ ఛార్జింగ్ జరుగుతుంది. అందుకే మనం గురు పూజలు ఏర్పాటు చేసుకోవటం. వచ్చేటప్పుడు నిల్, పోయేటప్పుడు ఫుల్ అన్నారు వీరయ్య గారు. వచ్చేటప్పుడు నిల్లుట మనం ఇక్కడికి, పోయేటప్పుడు ఫుల్. అనంతకృష్ణ గారే వీరయ్య గారి పాటలోని విషయాన్ని ఒకసారి తెలియజేశారు. కాబట్టి భౌతికంగా కూడా మనకు ఖచ్చితంగా ఆయన అవసరం ఉంటుంది ఆ బ్యాటరీ రీఛార్జ్ జరగడానికి.
అయితే భౌతికం మాత్రమే అనుకుంటే అది పొరపాటు. అసలు మాస్టర్ సివివి గారు భౌతిక దేహాన్ని వదిలిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఈకే గారు అవతరించడం జరిగింది. అసలు భౌతికంగా ఆయన కలుసుకున్నదే లేదు. మరి ఆయన గురువు ఎట్లా అయ్యారు అంటే ఇక్కడే తెలుస్తోంది. గురువు అనేటువంటి ఆయన భౌతికము ఏమాత్రము కాదు, భౌతికము కూడా అంత మాత్రమే. కాబట్టే కొంతమంది ఈకే గారు సివివి గారి డైరెక్ట్ మీడియం కాదు, లేదా ఆయన మీడియంస్ ద్వారా ప్రేయర్ ఆయన స్వీకరించలేదు, కాబట్టి అసలు ఈకే గారు సివివి గారి శిష్యుడే కాదు, ఆయన ఇంకోళ్ళకి ప్రేయర్ ఇచ్చే అర్హతే లేదు అని కూడా పల్నాడు ప్రాంతంలో బాగా అంటూ ఉంటే పూర్ణయ్య శాస్త్రి గారు విని బాధపడి అసలు ఏమిటిది, మరి వాళ్ళు అంటున్న పాయింట్స్ వింటుంటే నిజమే కదా అనిపిస్తూ ఉంది, ఏమిటిది అని మాస్టర్ గారినే ఆ సంవత్సరం గురు పూజలకు వెళ్ళినప్పుడు ముందు రోజు 10వ తారీఖున మా ప్రాంతంలో ఇట్లా అనుకుంటున్నారు, మీరు శిష్యుడే కాదంటున్నారు అంటే నిజమే కదో అన్నారట ఆయన. ఈయన షాక్ తిన్నట్ట, నిజమే అంటారేమిటి అని. మనం సివివి గారి శిష్యులం కాదో భక్తులం అన్నారట. భక్తుడు ఎప్పుడైనా స్మరించుకోవచ్చు, దానికి రూల్స్ ఏమి ఉండవు అని చెప్పారు. అంటే శిష్యుడి స్థితి నుండి భక్తుడి స్థితిలోకి మనం ఎదగాలి అని చెప్పటం. అది భక్తుడి దగ్గర ఎప్పుడూ సాన్నిధ్యం ఉంటుంది. కాబట్టి భౌతికం మాత్రమే అనుకుంటే, అందుకే కొంతమంది పొరపాటు పడింది కూడా ఏమిటంటే అందరికీ కూడా అమరత్వం, అందరికీ బ్రహ్మత్వం ఇస్తాను, మృత్యుంజయత్వం ఇస్తామని సివివి గారు చెప్పిన ఆయనే బాడీ వదిలేశాడు అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ సివివి యోగంలో ఉన్నామనుకుంటున్న వాళ్ళలో కొంతమంది ఆయన ఆ ప్రయత్నంలో కొంతవరకు చేసి ఆయన బాడీ వదలగలిగారు, దాన్ని మనం కంటిన్యూ చేయాలి, ఆ తర్వాతి స్థాయికి కంటిన్యూ చేయాలి అన్నవాళ్ళు అనుకుంటున్న వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు. అంటే గురువుకి స్థాయిల్ని మనం లెక్కవేసి ఆయన ఒక స్థాయికి వచ్చాడనేటువంటి స్థితిలో ఉంటే మనం గురువుకి పరమ గురువులం. కనుక గురు సాన్నిధ్యం అనేది ఎప్పుడు కూడా భౌతికము ఏమాత్రము కాదు, భౌతికము కూడా అంతే. అయితే భౌతికంగా కూడా ఆయనకి దగ్గరగా ఉండడం అనేటువంటిది కొంతమందికి లభిస్తుంది. ఆ లభించినప్పుడు జాగ్రత్త పడాల్సింది ఏమిటంటే ఆయనకి వంట వండి పెట్టడమో, ఆయన గురు పూజలకో ఇంకో చోటుకో వచ్చినప్పుడు ఎక్కువగా ఆయనకి దగ్గరగా ఉండే అవకాశం కొంతమందికి సహజంగా లభిస్తుంది. ఏ దేహంలో ఏ రూపంలో అవతరించినా అది కొంతమందికి జరగటం సంభవిస్తుంది. వాళ్ళు వంట వండి పెట్టడమో, ఆయనకి వడ్డన చేయటమో, ఆయనకి దగ్గరగా ఏర్పాట్లు చేయటమో, ఆయనకి ఏదైనా భౌతికంగా సేవలు అవసరమైతే చేయటమో చేస్తే చేయవచ్చు. అయితే అవి చేస్తున్న వాళ్ళు దగ్గరగా ఉండడం వల్ల ఒక్కోసారి పలచనవ్వటం, దగ్గరగా చూస్తుంటే మనలాంటి మనిషేలే అరే భ్రమలో పట్టమో, లేదా మెకానికల్గా అవ్వటమో, ఆ శ్రద్ధ భక్తి ఆదరములు తగ్గిపోవటము. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఆ గురువు పక్కనే ఉన్న గురు సాన్నిధ్యంలోకి, ఆ గురువు యొక్క ప్రజ్ఞలోకి మనం మేల్కాంచడం అనేది జరగదు పక్కనే ఉన్నప్పటికీ. అది ఎలాంటిది అంటే మాస్టర్ గారే చెప్పారు, గంగానదిలో ఉన్నటువంటి చేపలకి గంగానది స్నానఫలం దక్కుతుందా, అది ఎలా దక్కదో ఇది కూడా అంతే అన్నారు. ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మాస్టర్ గారి యొక్క ఆడియోలో వినొచ్చు. మనం అక్కల్ట్ ఎనాటమీ చెప్తున్న సమయంలో ఆయన చెప్పినటువంటి పాయింట్స్ని ఇప్పుడు మనం చెప్పుకున్నాం. మనం కొత్తగా ఏం చెప్పుకోకర్లే, ఏం చెప్పుకోవాలో ఏం ఇవ్వాలో మొత్తం ఇవ్వడం అయిపోయింది. మెసేజ్ ఆచరించడమే మిగిలింది. అయితే ఇంతకీ ఆ గురువుతో ప్రజ్ఞలో మేల్కాంచటము, గురువు సాన్నిధ్యానుభూతిలో మనం ఎప్పుడూ ఒలలాడటము జరగాలి అంటే దానికి ఏం చేయాలి అంటే దానికి ఇవ్వబడిందే ప్రేయరు. 2 పూట్ల 6 గంటలకి ప్రేయర్ అనేటువంటిది మాస్టర్ గారు మనకు అనుగ్రహించింది. ఎందుకు అంటే ఆ లింకప్ చేసుకోవటం కొరకు. ఇంకా వేరే ఏం చేయక్కర్లేదు, ఆ ప్రేయర్ చాలు అని చెప్పారు. తమాషా ఏంటంటే ఇది సివివి గారే నా నామాన్ని స్మరిస్తే చాలు ముమ్మారు
నమస్కరించి శరణాగతి చెందితే చాలు, ఇంకా వేరే ఏం అక్కర్లేదు అని ఆయనే చెప్పినప్పటికీ ఆ తర్వాత ఆయన కోర్సులు అనేటువంటివి కొన్ని ఇవ్వటం జరిగింది. ఆ ఇవ్వటంలో కూడా మొదటి శిష్య గణము ఏదైతే ఉందో వాళ్ళకి ఆయన ఆ కోర్సులు అనేటువంటివి కొన్ని ప్రత్యేకమైన పర్పస్ కోసం చేయించడం జరిగింది. తర్వాత వాటిని ఆయన ఇంక అక్కర్లేదు అని ఆపేయడం కూడా జరిగిందిట. అయితే అవి ఆపేసినప్పటికీ శిష్యులు అనేటువంటి వాళ్ళకి వాటి మీద కుతూహలం కలిగిందిట. ఆ కుతూహలం కూడా ఎందుకు కలిగింది అంటే వీటి వల్ల ఏవో అనుభూతులు కలుగుతాయి, ఏవో శక్తులు వస్తాయి, యోగ శక్తులు, ఇలాంటి వాటి మీద కుతూహలం మొదలైంది. అంటే అవి మొదలైనవి అంటే ట్రాక్ తప్పాము అని అర్థం. మాస్టర్ గారు అంటారు, అనుభూతులు ఇంకా వేరే ఏం లేవు, ఒకటే ఎప్పుడు ఆయన యొక్క స్మరణలోనూ ఉంటే ఆయన యొక్క సాన్నిధ్యానుభూతిలో ఓల్లాడటము తప్ప దాన్ని మించిన వేరే అనుభూతి ఏముంది అన్నారు. కాదని అనుభూతుల కోసం ప్రయత్నం చేయడం ఎలాంటిదంటే అవి త్రేన్పుల్ లాంటివి అన్నారు. తిన్నదరక్కపోతే వచ్చే త్రేన్పుల్ లాంటివి అనుభూతుల కోసం చూడటం అంటే. కొంతమంది భ్రమలో కూడా నాకు ఈ అనుభూతులు కలుగుతున్నాయని అనుకుంటే అనుకోవచ్చు అని కూడా అన్నారు ఆయనే. ప్రేమలేఖల్లో చోట చెప్తారు అది మాస్టర్ గారు. అయితే ఆ తర్వాత చిన్న మాస్టర్ గారుగా పిలువబడే ఎంఎన్ గారిని ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఆయన్ని దగ్గర ఫాలో అవుతున్న వాళ్ళు మాకు ఆ కోర్సులు కావాలని పట్టుబట్టారట. మాస్టర్ గారే మనకి మాస్టర్ సివివి అనే గ్రంథంలో ఎంఎన్ గారి గురించి ఇచ్చినటువంటి వాక్యాలని ఇప్పుడు నేను మళ్ళా మీ దగ్గర ఉదాహరిస్తున్నాను. అయితే కోర్సులు ఇవ్వమని వెంటబడితే ఆయన ఇవ్వలే. ముందు ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా మాస్టర్ గారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ కోర్సులు అనేటువంటివి వీళ్ళ కుతూహలంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు కనుక, ఏవో శక్తులు కావాలనే ఉద్దేశ్యంతో ప్రయత్నిస్తున్నారు కాబట్టి అసలు సాధనలో కుతూహలం అనేది పనికిరాదు, వింత చూసే బుద్ధి పనికిరాదు అన్నారు మాస్టర్ గారు. పైగా ఇంకేదో ఆయన అనుభూతి కంటే మించింది ఇంకేదో ఉంది అనేటువంటి భ్రమలో పడి ఇంకేవో శక్తుల కోసం అని ప్రయత్నం చేయడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు కనుక దానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టరు. పైగా ఆయన నామం ఒక్కటి చాలని ఆయన చెప్పగా ఇవి గనక చేస్తే ఏం జరుగుతుంది, దానికి మా శ్రీకే గారు మనకి మాస్టర్ సివివి గ్రంథంలో చెప్పింది ఏంటంటే, మనలో కామక్రోధాలు అనేటువంటివి బాగా బయటికి రావటానికి కానీ, పునరుత్పత్తి అనేటువంటిది జరగటానికి, సృష్టి కార్యం జరగటానికి, వీటికి సంబంధించి ఏవేవైతే మన దేహంలో దానికి సంబంధించినటువంటివి ఉన్నాయో అవే ఈ యోగశక్తి చాలనం వల్ల అవి ఊర్ధ్వముఖంగా ఉన్ముఖంగా అవడానికి కూడా అవే భాగాలు పనిచేస్తూ ఉంటాయిట. రెండిటికీ అవే. అయితే మనలో పూర్వకర్మగా వచ్చినటువంటిది పరీక్షాళనం అన్నారు మాస్టర్ గారు. అది లోపల రెక్టిఫికేషన్, ప్యూరిఫికేషన్ అవి జరగకుండా, పూర్తిగా పవిత్రీకరణ అనేటువంటిది మనం చెందకుండా ఈ లోపల గనక ఆ కోర్సులు లాంటివి గనక చేస్తే ఏం జరుగుతుందంటే దానివల్ల వీడిలో ఉండేటువంటి పూర్వకర్మ వాసనలన్నీ బయటికి ప్రకోపిస్తాయి అని చెప్పారు. ఎందుకంటే అవి లోపల ఉన్నాయి కదా, ఆ గ్యాసెస్ అన్నీ బయటకు వస్తాయి. తద్వారా ఏం జరుగుతుంది, ఈ కామక్రోధాలకు లోనవటం వల్ల వాడి బిహేవియర్ ఇంకా వరస్ట్గా తయారై పూర్తిగా ట్రాక్ తప్పే ప్రమాదం ఉంది. కాబట్టి గురువు ఏంటంటే వాడికి ఎప్పుడు ఆ పరీక్షాళన జరిగిందో చూసుకొని అప్పుడు అవి చేయటం చేస్తారు. కానీ ఈ లోపలే అవి కావాలని కుతూహలపడటం వల్ల ప్రమాదం మనకు గనక వాళ్ళు వివరవి. అయినప్పటికీ వాళ్ళు ఊరుకోలే, ఎంఎన్ గారు వెంట పడ్డారట. పడితే ఎంఎన్ గారు మాస్టర్ సివివి గారిని ప్రార్థిస్తే ఆయన సరే నీ ద్వారా నేను అవి నిర్వహిస్తాను, నువ్వు ఇవ్వు, ఎందుకంటే జగత్కర్మ ఒకటి ఉంటుంది, దానిలో భాగంగా ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది, చేయగలిగింది లేదు కానీ అన్నారు. అక్కడ మాస్టర్ గారు చెబుతారు, ఈ కోర్సు అనేటువంటి వారికి సివివి గారి యొక్క ఆదేశము లేదు, అనుమతి ఉన్నది అని రాశారు. ఆదేశం వేరు, అనుమతి వేరు.
మనం కూడా గురువు గారిని మనం అనుకున్నది అవ్వడం కోసం, ఏమండి ఇట్లా నేను అప్లై చేద్దాం అనుకుంటున్నా ఆ పనికి, ఇది వాడికి అది చేసి అది ఏదో అవ్వాలని ఉంటుంది, ఏమంటారు అని అడుగుతాడు. చెయ్యమంటారా లేదా అనేది పైకి అడిగినప్పటికీ వాళ్ళకి బయటి మాటలు కాదుగా, మన లోపల ఏముందో వాళ్ళకి తెలుసు. లోపల ఏంటంటే అది ఎట్లాగూ చేద్దామని నిర్ణయించుకున్నాడు, అయిపోయింది, డిసిషన్ తీసేసుకున్నాడు. ఊరికినే ఆయన చేత ఓటు వేయించుకోవడానికి, ఓ ముద్ర వేయించుకోవడానికి, రాజముద్రలాగా. అందుకని అడిగారనుకోండి, వీళ్ళ ఇంటెన్షన్ వాళ్ళకి తెలుసు కాబట్టి అప్పుడు వాళ్ళు కానీ అంటారు. అక్కడ కానీ అన్నప్పుడు ఏమిటి అంటే అది ఆదేశం కాదు, అనుమతి. అది వీడికి కూడా తెలుసు. అన్ని దొంగ నాటకాలు పైకి తెలియనట్టుగా ఉన్న ప్రతివాడికి హృదయంలో అవతలవాడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాడా, పెదవుల మించి వస్తోందా, ఏ ఇంటెన్షన్తో మాట్లాడుతున్నా ప్రతి వాడికి తెలుస్తాయి. దీనికి వేరే ఏం చదువులు అక్కర్లేదు. పశుపక్ష్యాదులు మన దగ్గర పిల్లులు లేకపోతే కుక్కల్ని పెంచుకునేటువంటి చోటే మనం ఏంటి, మన హృదయం ఏంటనేది వాడికి తెలుస్తుంది, వాడి హృదయం ఏంటనేది మనకు తెలుస్తుంది. దానికి భాషతో ఏం సంబంధం లేదు. కాబట్టి నోరారా మాట్లాడుతూ ఉన్నప్పుడు పైకి మాట్లాడినా మనం అది ఎందుకు మాట్లాడుతున్నాం ఏమిటనేది తెలియకుండా ఏం పోదు. కానీ ఏం చేస్తామంటే అన్నీ గురువుగారికి చెప్పే చేస్తున్నామండి, కానీ ఏంటో మరి అవ్వట్లేదు, గురువుగారిని అడిగి చేయట్లేదు, చెప్పి చేస్తున్నాం అన్నారు మాస్టర్ గారు. దీన్ని అడిగి చేయటం వేరు, చెప్పి చేయటం వేరు అన్నారు. ఇది మనకు బాగా అర్థం కావడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, పిల్లలు సినిమాకి వెళ్ళదలుచుకున్నారనుకోండి, ఇంట్లో పేరెంట్స్ని సినిమాకి వెళ్ళమంటామా అని అడగటానికి, మేము సినిమాకి వెళుతున్నాం అని చెప్పడానికి ఎంత తేడా ఉందో ఇది కూడా అంతే తేడా ఉంది అన్నారు. సినిమాకి వెళ్ళామా అని అడుగుతున్నారా, సినిమాకి వెళుతున్నామని చెప్తున్నారా? అలాంటిదే గురువు గారిని మనం ఏదైనా అడుగుతున్నామా, చెప్తున్నామా? అయితే వాళ్ళ యొక్క పరమ కరుణ వల్ల ఆ ఎంఎన్ గారు ఆ శిష్యకోటి ఎవరికైతే కోర్సు అనేటువంటివి ఇచ్చారో వాళ్ళందరినీ కూడా ఆయన ఒడ్డుకు చేర్చారు అని చెప్పారు మాస్టర్ గారు. ఎవరికైతే ఆ అర్హత పాత్రత ఉండి వాళ్ళకి ఇచ్చారో చివరికి ఆ ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పక్కదారి పట్టకుండా, వేరే రకమైన ఇబ్బందులు రాకుండా వాళ్ళని ఒడ్డుకు చేర్చారు. అంతేకాదు ఆయన ద్వారా ఎవరైతే ఆ పరిశుద్ధి పొంది ఆ రకంగా పరిపూర్ణత సిద్ధించుకునేట్టుగా అయిందో వాళ్ళందరూ కూడా తర్వాతి జన్మల్లో వాళ్ళందరూ కూడా పాశ్చాత్య ఖండాల్లో జన్మించారు. ఎందుకంటే మన లెక్కలు వేరు, వాళ్ళ జగత్ ప్లాన్ వేరుగా ఉంటుంది. అక్కడ పుట్టి అక్కడ మళ్ళా సివివి గారి యొక్క మార్గం ఏదైతే ఉందో ఆయన అనుగ్రహించింది దాన్ని వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు అని ఇదే గ్రంథంలో మాస్టర్ గారు రాశారు. అక్కడ పుట్టారని డైరెక్ట్గా రాయలేదు, కానీ వాళ్ళందరూ కూడా తర్వాతి జన్మల్లో పాశ్చాత్య ఖండాల్లో సివివి గారి యొక్క ఆ అంకురాల్ని మళ్ళా అక్కడి నుంచి మొలకెత్తించుకుంటూ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం దాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు దాన్ని ఆపేశారు. ఒంగోలు కేంద్రం కానీ వీటిల్లో కానీ రకరకాలుగా అది కూడా రాశారు. ఇక్కడ ఆ కరెక్ట్ పాత్రలో ఆయన ఏదైతే అనుగ్రహించారో, ఒక కృష్ణుడు వేణువు ఊదినట్టుగా ఆయన సాన్నిధ్యంలో గోకులంలో ఉన్నట్టుగా ఉండేదిట ఎంఎన్ గారి దగ్గర. ఆ మధురానుభూతికి లోనేటువంటి వాళ్ళు దాన్ని అలా కంటిన్యూ చేయడం అనేటువంటిది ప్రాపర్ వేలో చేసుకోలేకపోయారు. అంతేకాదు కొంతమంది అర్హత పాత్రత లేకపోయినా ఆ కోర్సులు అనేటువంటి వాటిని రహస్యంగా సంపాదించుకొని దొంగతనంగానో స్వతంత్రించో వాళ్ళవి సాధన చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు అప్పటికీ ఇప్పటికీ ఉన్నారట. పైగా అవి చేస్తూ అక్కడ మాస్టర్ గారు ఒక మాట రాశారు ఈకే గారి ఈ గ్రంథంలో మనకి తమాషగా. అయితే అవి మిగతా వాళ్ళకి తెలియజేసి అందరికీ ఇచ్చేస్తే డేంజర్ కదా, ఇందాకే చెప్పుకున్నాం కదా, వాటి వల్ల మనకు ఉపయోగము ప్రయోజనం కంటే రాంగ్ ట్రాక్లో పడే ప్రమాదమే ఉందని. అందుకని గురువు యొక్క అనుగ్రహం ఏంటంటేట అలాంటి వాళ్ళకి ఒక ఆలోచన వస్తుందిట, ఇది మనకి మాత్రమే ఉంచుకుందాం, ఎవరికి దక్కకూడదు, దాచుకుందాం ఈ డైరీసు లేకపోతే ఇవన్నీ కూడా అనే బుద్ధి పుట్టిస్తారట. దానివల్ల ఏం జరుగుతుందంటే అవి బయటికి ఎక్కడికి వ్యాప్తి కాకుండా ఆగిపోతాయిట. అయితే అక్కడ మాస్టర్ గారు ఒక మాట రాశారు, ఏదైతే పాశ్చాత్య ఖండాల్లో అక్కడ ఈ సివివి గారి యొక్క ఇదిని చక్కగా అనుష్ఠించి వాళ్ళు ఇదవుతున్నారో, ఎప్పుడో అటు నుంచి మళ్ళా ఇటు వచ్చి ఇక్కడి వాళ్ళు దాని ద్వారా మళ్ళా ప్రచోదనం పొందే రోజు కూడా వస్తుంది అని రాశారు దీనిలో. అంటే అది రాకుండా మనం ఈ లోపలే మేల్కాంచి చేసుకోవటం ఉత్తమోత్తమం అని అర్థం.
ఎందుకంటే ఆయన నా మంత్రజాలం ఇచ్చినప్పటికీ ఇంకేదో చేయాలని అనిపించడం, ఇంకేదో కొత్త మంత్రాలు కావాలి అనిపించడం. దీని గురించే మాస్టర్ గారు మనకు పతంజలి యోగ సూత్రాల్లో ఒక చోట చెబుతారు. ఒక ఉదాహరణ, జరిగిన ఉదాహరణే చెప్పారు. పుట్టపర్తి సత్యసాయిబాబా వారి దగ్గరికి గోదావరి జిల్లాల నుంచి ఓ 3-4 వేద పండితులు వెళ్ళారట. ఒకసారి వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అప్పట్లో నమస్కారం పెట్టి, అయ్యా మాకు మంత్రోపదేశం ఏదైనా చేయవలసింది అని అడిగారట. ఆయన నవ్వు నవ్వి, రేపు స్నానాలు చేసి రండి అన్నారట. అంటే వాళ్ళు స్నానం చేసే వచ్చున్నారు అంటే ఇంకా ఫ్రెష్గా తెల్లారుజామున అని. వాళ్ళు ఓకే అని హుషారుగా మర్రోజు లేచి బ్రహ్మాండంగా స్నానాలు చేసి పంచెలు బిగించి బిళ్ళగోజీలు ధరించి అక్కడ మాస్టర్ గారు హాస్యంగా చెప్పడం, తోకలు మెరుగు పెట్టుకొని అన్నారు. అంటే ఆ బిళ్ళగోజీలు అవన్నీ కూడా బయలుదేరి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత మాస్టర్ గారు చెప్పడం అక్కడ, సరే సత్యసాయిబాబా వారు వాళ్ళని కూర్చోబెట్టి మీకు వేదాలు వచ్చా అని అడిగారట. వాళ్ళకి వచ్చండి, ఉపనిషత్తులు వచ్చండి. మాస్టర్ గారు చెప్పడం అక్కడ, వాళ్ళు నిద్రలో కలవరించినా అవే కలవరిస్తారట, అంతగా వచ్చుట వాళ్ళకి. అప్పుడు ఆయన అడిగారట, ఇన్నాళ్ళు మీరు చదువుతూ ఉన్నటువంటి ఆ వేదంలో ఉన్న మంత్రభాగాల్లో ఏది కూడా మీకు మంత్రం అని అనిపించలేదా ఏ లైను కూడా అని అడిగారట. అనిపించకపోతే నేను కొత్తగా మంత్రం ఇచ్చి ఉపయోగం లేదు, అనిపిస్తే కొత్తగా మంత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నారు. అంటే పెద్దలు చెప్పకనే ఎప్పుడూ రకరకాల రూపాల్లో అవతారమూర్తి మనకి చెప్పేది ఏంటంటే, ఎప్పుడూ ఒకటి ఇచ్చి ఇదిరా మార్గం అని చెబితే ఇంకా నెక్స్ట్ ఏంటండి, ఆ తర్వాత ఏమిటి, ఇంకా ఎక్స్ట్రా ఏమిటి అంటే తెలియకుండా ఏంటంటే ఈ గురువు గారు దీంతోనే మనం తరింపజేయగలరా, డౌట్ వచ్చిందిట అంటే మనమే అడ్డుపడుతున్నామని అర్థం. అంటే ఒక్క మంత్రమే చాలుట మనం తరించడానికి అని ఆయన ఇస్తే, ఒక ప్రేయర్తో ఎలా అవుతుందండి, ఉత్త ప్రేయర్తో మనకు ఎలా జరుగుతుందండి? లేదా ప్రేయర్ అంటే కూర్చొని కొంతమంది 4 గంటలు 5 గంటలు కూడా చెయ్యాలా, పోనీ మెరిడియన్ ప్రేయర్లు మధ్యాహ్నం అర్ధరాత్రి కూడా చేయమంటారా? లేదా ఇంకా ఎక్స్ట్రా 3ంటికి 9ంటికి ఇలా కూర్చొని, అంటే ఎక్కువగా నా నామాన్ని ఉచ్చరించద్దు అని మాస్టర్ సివి గారు చెప్పారని ఈకే గారు మనకు తెలియజేశారు. ఎక్కువగా ఉచ్చరించద్దన్నారు, ఉదయం సాయంత్రం ప్రేయర్ చాలంటున్నారు. ఇదేంటండి, అది సరిపోతుందా ప్రేయర్ చేస్తే అన్నదానికి మాస్టర్ గారే మనకి మాస్టర్ సివివి గ్రంథంలో ఆఖరుగా ఇచ్చిన చివరి 4-5 వాక్యాల్లో ఇచ్చినటువంటిది ఏమిటంటే, తాను పరిపూర్ణత్వము సాధించుకొని మాస్టర్ గారు అంటే మాస్టర్ సివివి గారు మన కొరకు తాను మార్గముగా నేర్పడి శాశ్వతులైరి. ఆయనే మార్గంగా ఏర్పడ్డారు. సాధకుడు కఠినమైన నియమములను కానీ సాధనలను కానీ చేయున ఆవశ్యకత లేకయే మాస్టర్ గారి దివ్య తేజస్సునకు ఆత్మ సమర్పణ చేసుకొనుటలో యోగానుభూతిని పొందుతున్నాడు. కఠిన నియమాలేమీ అక్కర్లేదట. అంటే కొంతమందికి బాగా నియమాలు చెబితే అప్పుడు నచ్చుతుంటాయి. వాళ్ళు ఎంతగా మనకు ఈజీ చేసి సులభం చేసి మార్గం ఇస్తే దాన్ని ఎలా కాంప్లికేటెడ్ చేసుకుందామా అని చూస్తూ ఉంటామని చెప్పారు మాస్టర్ గారు. ఋషులన్నీ అందరూ కూడా ఉపనిషత్తులు వేటల్లో చాలా సింపుల్గా మనకు అందజేశారట. ఆ ద్రష్టలందరూ కూడా దర్శించి మాస్టర్ గారు వాడికి వ్యాఖ్యానం చెబుతూ ఇందులో సింపుల్గా స్ట్రైట్గా ఇచ్చారు, మనమే రకరకాల వ్యాఖ్యానాలు రాసుకొని కాంప్లికేటెడ్ చేసుకుంటున్నాం అన్నారు. బ్రహ్మసూత్రాలని సింపుల్గా ఇచ్చారు, సూత్రాలు అంతే, ఎట్లా ఆ పరబ్రహ్మానుభూతిని పొందొచ్చు అని ఇస్తే వాటికి వ్యాఖ్యానం అని పెట్టి ఒక ఆయన మొదటి 4 వాక్యాలకి కొన్ని 100,000 పేజీలు వ్యాఖ్యానం ఇచ్చారట. ఆ తర్వాత ఆయన బాడీ వదిలేట. ఆయన జీవితం అంతా రాస్తే పగలు రాత్రి అని లేకుండా భార్యతో కూడా గడపకుండా పూర్తిగా అంటే మొత్తం తన కర్తవ్యాన్ని కూడా వదిలిపెట్టి రాశాడు ఒక ఆయన సంస్కృతంలో. దాన్ని కూడా మాస్టర్ గారే తెలియజేశారు మనకి ఓ చోట. అలా రాస్తే 4 సూత్రాలకి వ్యాఖ్యానం పూర్తయింది. పూర్తి వేస్ట్ అది. ఎందుకంటే వాళ్ళు ఆచరించడానికి చెబితే మనం వ్యాఖ్యానం చేసుకుంటూ కూర్చుంటే ఎట్లా? వాళ్ళు ఇచ్చింది ఆచరించడానికి, వ్యాఖ్యానం చేసుకోవడానికి కాదు. అందుకే ఇక్కడ ఏం చెబుతున్నారు మాస్టర్ గారు చెబుతున్నారు, ఈ అనుభూతిలో అతడును పరబ్రహ్మయ్యై అంతర్యామిత్వమునందును
ఎవరు ఆయన ప్రేయర్ చేసుకుని శరణాగతి చెంది ప్రేయర్ అయితే చేస్తారో వాళ్ళు కూడా ఆ అంతర్యామిత్వాన్ని అందుతారట. ఇక్కడ చెబుతున్నారు, కేవలము మాస్టర్ గారి ప్రేయరు వలన ఇది సాధ్యమగును. కేవలము అన్నారు, ఇది కూడా అనలే, ఓన్లీ అది మాత్రమే. ఈ సాధనలో మనస్సును దమింపవలనను నియమము లేదు. మన మనస్సును మనమే దమించాలిట, అదిట ఇదిట. మనం దమించగలిగే స్థితిలో మనం ఉంటే మన గురువు గారు ఎందుకు? అందుకని ఎంత హాయి చేశారు, మనం ప్రయత్నం అది ఏం అక్కర్లేదట. అర్పణ చేయబడిన మనస్సు దానికి అదియే దమింపబడును. ఆయనకి సమర్పించి కూర్చొని ఒకవేళ ఏదైనా థాట్స్ వస్తున్నా దాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ సివి గారికి నమస్కారం చేసుకొని కూర్చుంటే చాలట. ఆరోగ్యవంతులే దీనిని సాధన చేయవలన నియమము లేదు. ఆరోగ్యం ఉండాలంటే అప్పుడే యోగ సాధన అండి, బాడీ ఫిట్గా ఉండాలి అనే నియమం లేదట. ఎందుకు? అది కూడా చెబుతున్నారు. సాధనారంభము వలననే ఆరోగ్యాదులు కూడా చక్కబడి అన్ని కోశములను అమృతత్వము నొందును. అది చేస్తూ ఉంటే లోపల ఏది జరగాలో ఆ అడ్జస్ట్మెంట్లు జరిగి ఆ ఆరోగ్యం చేకూరడము, అంతేకాకుండా అన్ని కోశాలు అమృతత్వం పొందడం కూడా జరుగుతాయి అని చెప్పారు. అంటే మనం ఇంకా ప్రత్యేకంగా అడగాల్సిందేమీ లేదన్నారు. దీనికి మాస్టర్ గారు ఏమండి, మరి మనం అడగకపోతే ఆయనకి తెలుసో లేదో మనకేం కావాలో, మనం ఏ స్థాయిలో ఉన్నామో, ఎక్కడున్నామో అని మనకు వచ్చే అనుమానాలు చాలామందికి వస్తుంటాయి. కాబట్టి దానికి కూడా ఆన్సర్ మాస్టర్ గారే ఇచ్చారు ఓ చోట. ప్రార్థన అంటే ప్రేయరు చేస్తే మనలో ప్రవేశించేది ఏమిటి? ప్రజ్ఞామయ శక్తి సుమా. దానికి తెలుసు ఎంత మేర మనలోకి రావాలో, ఎలా పనిచేయాలో, ఎప్పుడు పనిచేయాలో, ఏం పని చేయాలో దానికి తెలుసుట. ఆ గురువు యొక్క ప్రజ్ఞకి, మనలో ప్రవేశించే ఆ ప్రజ్ఞకి ఎప్పుడు రావాలో, ఎంత మేరకు రావాలో, ఎలా పని చేయాలో, ఎప్పుడు పని చేయాలో ఆ గురువు గారికి తెలుసు. మీరు ప్రార్థనలో ఏవేవో కావాలని నిర్దేశించవచ్చు. బ్రహ్మాండంగా నిర్దేశిస్తుంటామండి, అందులో అనుమానం ఏముంది అంటే, కానీ అవన్నీ నెరవేర్చబడవు. క్లియర్గా ఈకే గారు ఇచ్చిన మాటలు ఇవి. అయ్యయ్యో ఇంకా ఏదో కొన్నన్నా అనుకుంటున్నాం, అవి ఏవి అన్నారు. కొన్ని నెరవేర్చబడడం కూడా చెప్పలే. అవి ఏవి నెరవేర్చబడవు, అవన్నీ నెరవేర్చబడవు. ఎందుకంటే నెరవేర్చడం జరిగితే చాలా డేంజర్ మనకే కాబట్టి, అది మనకు తెలియదు కాబట్టి అవేవి నెరవేర్చట. ఇది సివివి గారు చెప్పింది. ఇది ఈకే గారు చెబుతూ మనకేం చెప్పారు? సివివి గారు చెప్పింది ఇది అని చెబుతున్నారు. మీలోకి ప్రవేశిస్తున్నది ప్రజ్ఞామయ శక్తి కావున ఎంత మేర ప్రవేశించాలో, మీరు ఏం చేయాలో దానికి తెలుసు. అంతేకాదు, మీరు ఇది కావాలని కోరుకున్నా ఆ శక్తి మీలో ఏం చేయాలో అదే చేసి తీరుతుంది. అంటే మనం ఒకవేళ ఏదన్నా విష్ఫుల్గా ఏదన్నా కోరుకున్నప్పటికీ దాన్ని ఏమీ పట్టించుకోవడం ఉండదుట. అది ఏం చేయదలుచుకుందో అది మాత్రమే జరుగుతుంది. మీరు ఎన్నో కోరినప్పటికీ అవి కావలసినవి కాదు. కాబట్టి మనలోకి ప్రవేశిస్తున్న ప్రజ్ఞామయ శక్తి నెరవేర్చడానికి సిద్ధంగా ఉండదు. కావున సివివి గారు ఇలా చెప్పారు. అక్కడ కోట్ చేస్తున్నారు సివివి గారు ఏం చెప్పారో. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నా నుంచి మీకు వచ్చేది ప్రజ్ఞామయ శక్తి. మీకంటే దానికే బాగా తెలుసు. కావున ఆ శక్తికి ఇది కావాలని మీరు నిర్దేశించి ఏం ఉపయోగం లేదు. అంటే దేవునికి నాకు ఇది కావాలని, అది కావాలని సూచనలు ఇయ్యవద్దు. మనకేం కావాలో ఆయన కంటే మనకే బాగా తెలుసు అని అనుకోవద్దు. సజెస్టింగ్ బెటర్ థింగ్స్ టు గాడ్ అన్నారు మాస్టర్ గారు. నీకు తెలియదోయ్ నాకేం కావాలో అని మనం గనక ఆయనకి సజెస్ట్ చేయడం మొదలు పెడితే మనం గాడ్ ఫాదర్స్ కింద లెక్క అన్నారు. గాడ్కే గాడ్ ఫాదర్స్. కాబట్టి అలాంటి పనులు ఏం చెయ్యక్కర్లేదు అని చెప్పారు. ఇంకా చెబుతున్నారు, మనకేం కావాలో ఆయన కంటే మనకే బాగా తెలుసని అనుకోవద్దు. ఉదాహరణకు నాకు సుఖాన్ని ఇయ్యండి, ఆరోగ్యాన్ని ఇయ్యండి అని అడుగరాదు. అదేందండి, ఆరోగ్యం అని కూడా అడగకూడదా? సుఖాన్ని కూడా అడగక్కర్లేదా? ఎందుకో కూడా చెబుతున్నారు. ఓ దేవా నాకు ప్రతిదినము అన్నం పెట్టు అని ఇలా అడుగరాదు. నాకు అన్నం పెట్టు ఈరోజు అని మనసులో ప్రార్థిస్తామా? ఎలా అడగమో ఇది కూడా అడగక్కర్లేదన్నారు.
కొంతమంది అడిగేవాళ్ళు ఉన్నారు, అందుకని అది కూడా చెబుతున్నారు. ఈ 50-60 ఏండ్ల వయస్సులో నాకు రోజు అన్నం పెట్టమని అడగడం వల్ల ఉపయోగం ఏముంది? 56 ఏండ్ల వరకు భగవంతుడు అన్నం పెడుతూ ఉంటే 56వ ఏట నేను తినే అన్నం నువ్వు పెట్టు అంటే నోరు ముయ్యిరా అంటాడు. ఇది మాస్టర్ గారు తనకే అన్వయించుకొని, ఇప్పుడు నాకు 56 ఏళ్ళు, ఇప్పటిదాకా వాడే పెడుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా 56వ ఏట నాకు అన్నం పెట్టు అని అడిగితే నోరు ముయ్యిరా అంటాడు గురువు. ప్రార్థన చేసేటప్పుడు మనం ఎన్నో చెత్తవి అడగవచ్చు, కానీ అవన్నీ నెరవేర్చబడవు, మనకు అవసరం లేదు కనుక. అవన్నీ చెత్తవి చాలా అడుగుతుంటాంట, మనకు అవి చాలా ముఖ్యమైన అనుకుంటూ ఉంటాం, కానీ అవన్నీ నెరవేర్చబడవు అన్నారు. ఎన్నో చెత్త అడుగుతూ ఉంటాం. ఒకవేళ భౌతికంగా గురువు మనకు లభించారనుకోండి, భౌతికంగా కూడా అప్పుడు కూడా వెళ్ళి రకరకాలుగా వాళ్ళని మనం అదంతా పరిప్రశ్న అనుకొని పనికి మాలమని అడుగుతూ ఉంటాం. రకరకాలవి ఏమండి అడగకూడదా? అక్కర్లేదని చెబుతున్నారు. మనకేం కావాలో ఆయనకి తెలుసు. ఒక్కోసారి ఆయనే పిలవచ్చు, ఏమై నువ్వు ఫలానా చోటికి వెళ్ళి ఫలానా వర్క్ చేయి అని ఆయనే పిలిచారనుకోండి, అప్పుడు ఏంటో నేను బాగానే ఉన్నాను, ఇక్కడ కాదు అక్కడికి రమ్మంటున్నారు అనిపిస్తుంది. ఆ భ్రమలో పడే ప్రమాదం ఉంది. అనిపించింది అనుకోండి, మనకి తెలియదు, వాళ్ళకేమో మన ఫ్యూచరు జన్మల కథలన్నీ తెలుసు. ఆయన పిలిచి పర్సనల్గా 1-2 సార్లు పిలిచినా మనం వెళ్ళలేకపోయామనుకోండి, ఆ తర్వాత మనకు నోరు పడిపోవటమో ఇంకోటో ఏదో జరిగిపోయి మనం ఏదో అధ్యాపక వృత్తి లాంటి వృత్తిలో ఉన్నామనుకోండి, నోరు పడిపోయింది అనుకోండి, ఫినిష్. ఆ స్థితిలో వాళ్ళకి ముందే తెలిసి మనల్ని రమ్మని పిలిచారనుకోండి, మనం వెళ్ళలేకపోయామనుకోండి, అంటే ఏంటండి అది కూడా క్లియర్గా వాళ్ళే చెప్పచ్చు కదా, లేకపోతే నీ నోరు పడిపోతుందా, లేకపోతే ఇలా ఉంది కదా అంటే ప్రకృతి నియమాలని ఉల్లంఘించరట వాళ్ళు, అనుమతి లేదుట. ఎప్పుడు కూడా భగవంతుడు తను సృష్టించిన ప్రకృతి నియమాలని తాను ఉల్లంఘించడు, ఎందుకంటే ఆయన ఉల్లంఘిస్తే మనం ఇంకా బాగా ఉల్లంఘిస్తాం కాబట్టి ఏంటంటే సూచిస్తారు ఇది చెయ్యని, అది ఎందుకు చెప్పారనేటువంటిది మనకు అర్థం కాదు. చెప్పింది చేసామనుకోండి మనకి చాలా ఉపయోగం జరుగుతుంది. ఇక్కడ మాస్టర్ గారు చెబుతారు, సివివి గారి ప్రేయర్ గురించి ఈ గ్రంథంలో కాదు, గూడూరు నమస్కాయ గారిని ఆయన ఎంఎన్ గారు తెలియజేశారు, ఒక మాట తెలియజేశారు ఆయన రాసిన దానిలో, నా గురుదేవులు అంటే ఆయన రాసిన దానిలో ఏమని అంటే, మాస్టర్ సివివి గారు ప్రేయర్ చేసి ఈ యోగంలో ఉంటే ఒక 10,000 జన్మలకు సంబంధించినటువంటి ఎవల్యూషన్ అనేది ఒక్క జన్మలోనే సాధించడానికి అవకాశం ఉంది, అంటే మనం సాధించలేము, ఆయన అనుగ్రహంతో జరుగుతుంది అని చెప్పారు. ఏమంటే అంత గొప్పదా ఇది అంటే, దానికి మాస్టర్ గారు మనకి ఒక సివివి గారి యొక్క పుట్టినరోజు నాడు ఒక రోజున ఆయన ఇచ్చినటువంటి విషయం ఏంటంటే, మాస్టర్ సివివి మనకిచ్చిన యోగ మార్గమందలి ప్రత్యేకత ఏమి అని క్వశ్చన్ వేసి ఆయనే ఆన్సర్ ఇస్తున్నారు. అన్ని మంత్రముల కన్నా గొప్ప మంత్రం ఇచ్చుట కాదు. మళ్ళీ ఫ్యానిటిజంలో పడతాం, ఈ మంత్రం అంటే సూపర్, మిగతా అన్నిటికంటే చాలా గొప్పది అనుకుంటూ ఉంటాం. అందుకని మాస్టర్ గారు చెప్తున్నారు, అన్ని మంత్రముల కన్నా గొప్ప మంత్రం ఇచ్చుట కాదు, అన్ని మంత్రములలో ఉన్న మంత్రం ఇచ్చిరి. అంటే ఈ మంత్రం గొప్పదా ఆ మంత్రం గొప్పదా అనుకున్నటువంటి వాడికి వాడు సరైన ట్రాక్లో లేడు. అసలు గొప్పది అనే భావం ఒకదాన్ని వేరుగా చుట్టం చేస్తున్నావుట అంటే ఏం లేదు. అంటే ఇప్పుడు ఒంగోలు రావాలనుకోండి, అనేక మార్గాల ద్వారా ఒంగోలుకి చేరడానికి ఉంది. ఇందులో ఏ మార్గం గొప్పది అంటే ఏ మార్గం గొప్పదనే లేదు, ఏ మార్గంలో నుంచైనా రావచ్చు. అలా ఏ మంత్రం గొప్పది అని ఉండదు. ఇంకా మాట్లాడితే మాస్టర్ గారు చెప్పారు, మంత్రం అంటే అర్థం బయట ఉండే వాక్యం కాదురా, మంత్రత్వం అనేది నువ్వు పొందాలని చెప్పారు. ఆ చేసేవాడిలో ఉంటుంది, అది ఆ అక్షరాల్లో ఇరుక్కొని ఉండదని చెప్పారు. మంత్రం అది ఛార్జింగ్ జరగడం, ఉత్తరం అక్షరాలు జరగడం కాదు, అది ఛార్జింగ్ ఎక్కడి నుంచి జరుగుతుంది, నీలో నుంచి జరగాలని చెప్పారు. ఇక్కడ ఇంకో మాట చెబుతున్నారు, మార్గము కష్టతరమని నిరూపించుట కాక సర్వసులభముగా చేసి సంసిద్ధపరచరి. అసలే కలియుగం, మనం అంత ఇదిగా కష్టపడలేము, అందుకని హాయిగా ఉదయం సాయంత్రం చేయి చాలని చెప్పారు, సమర్పణ చేసుకో అన్నారు. ఇక్కడ మాస్టర్ గారు ఇంకో మాట చెప్పారు, ప్రేయర్ పొద్దుగుకులు చేస్తూ ధ్యానంలో గంటలు ఉంటానని కాదు, ధ్యానం అనేటువంటిది పొద్దుగుకులు చేయటం కాదు, నీ జీవితమే ధ్యానం, నీ దినచర్యే ధ్యానం కావాలి అన్నారు. నీ జీవితం ధ్యానమయం కావాలి, ధ్యానం జీవితం అంతా చేయటం కాదు, నీ జీవితం ధ్యానం కావాలి అన్నారు. ఇక్కడ ఇంకో మాట చెబుతున్నారు, క్రొత్త శాస్త్రములను సాధించి తెచ్చుట కాక అన్ని శాస్త్రములను దర్శించువాడిగా జీవుని తయారు చేసిరి. ఏంటంటే సివి గారు చేసింది కొత్త శాస్త్రాలను ఏదో కనిపెట్టి ఇవ్వడం కాదు,
ఎప్పుడు కొత్తవే ఉండవు, మళ్ళీ అవే చెప్పుకోవాలని చెప్పారు. మాస్టర్ గారు చెబుతారు, భగవద్గీత ఇచ్చిన కృష్ణుడే అందులో అధ్యాయానికి ఒకసారి చెప్పాట, ఇది ఫలానా వాళ్ళు ఫలానా వాళ్ళకి చెప్పారు, ఫలానా వాళ్ళు ఫలానా వాళ్ళకి చెప్పారు, అదే మళ్ళీ ఇప్పుడు నీకు చెబుతున్నాను అని. కొత్తగా ఏదో సృష్టించి చెప్పాను అల్లా. కాబట్టి మరి సివివి గారు నూతన యోగం అనే పేరుతో చెప్పారు కదా, మనకి కొత్త కాబట్టి చెప్పారు, కొత్తగా చెప్పారు, మనకి కొత్త అంతే తప్ప ఆయన ఏదో కొత్త చెప్పారు. ఇంకా వేరే అనే ఉండదు, ఈ యోగం వేరే. మాస్టర్ గారు చెబుతారు, యోగములు అని ఉండదు, యోగం అంటే వన్నెస్ ఒకటే. ఆ యోగం వేరండి, ఈ యోగం వేరండి, ఈ యోగం కంటే ఆ యోగం గొప్పది. బయట ఏంటంటే రకరకాల బోర్డులతో పేర్లు పెట్టుకుంటూ రకరకాల యోగా పేర్లతో పెట్టుకొని చేస్తూ ఉంటారు. మాస్టర్ గారు చెప్పారు, స్టీల్ ప్లాంట్లో విశాఖపట్నంలో ఉదహరిస్తూ ఒకసారి ఆయన స్పీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ అన్నారట, మా స్టీల్ ప్లాంట్లో 18 యూనియన్లు ఉన్నాయండి అని గొప్పగా చెప్పాట. అంటే యూనిటీ లేదన్నమాట అన్నారు. అందులో ఇన్ని యోగాలు ఏం లేవు, ఉన్నది ఒకటే. నూతన యోగం అంటే అర్థం ఏంటంటే ఇప్పటి దానికి ఇప్పటి మన పరిస్థితులకి తగ్గట్టుగా మనం పరమ కరుణతో మనం దయ చూపెట్టి ఈజీగా ఇది చేయడం కోసం వాళ్ళు బాధ్యత పడి మనల్ని తరింపజేయడానికి సింప్లిఫై చేసి మార్గాన్ని ఇచ్చారని తప్ప కొత్తగా ఇంకేదో ఇచ్చారనేది కాదు. అందువల్ల ఏం చెప్పారు, కొత్త శాస్త్రమును సాధించుగాక అన్ని శాస్త్రములను దర్శించువాడుగా జీవుని తయారు చేసిరి. అంటే అన్ని శాస్త్రాలని దర్శించేట్టుగా ఎట్లా ఇస్తారండి? కూర్చొని అన్ని శాస్త్రాలు చదువుతూ కూర్చోగలవా? లైఫ్ అంతా సరిపోతుందా? అంటే ఎప్పుడైనా ఏదైనా శాస్త్రం అవసరపడింది అనుకోండి, దాన్ని తెరిచినప్పుడు అక్కడ ఏది విప్పారాలో ఆయనే విచ్చుకునేట్టు చేస్తాడు. అప్పటికి ఏది అవసరమో అది విప్పారేటట్లుగా చేసి అనుగ్రహం ఇస్తారు. ఆ శాస్త్రం చాలా తేలికగా వాళ్ళకి అబ్బేటట్టుగా చేస్తారు. ఎందుకు చేస్తారు? ఆ శాస్త్రం వాళ్ళకి అబ్బేటట్టుగా లోకహితానికి దాన్ని సద్వినియోగం చేయడం కోసం ఇస్తారు. అలాగాక తాన శక్తుల కోసం తనకి శాస్త్రాలు రావాలని పట్టుకుంటే అక్కడ ఓపెన్ అవ్వటం అనేది ఏమి ఉండదు. ఎప్పుడైతే ఆయనకి మనం సమర్పణ చెంది జీవించామో ఎప్పుడు ఏది ఓపెన్ కావాలో ఆయనకి తెలుసు. ఎప్పుడు ఏది అవసరమైనా, అది ఎంత గొప్ప శాస్త్రమైనా ఏదైనా మనకి సంబంధం లేదు, అది ఆయన అలవోకగా ఓపెన్ చేసేటువంటి మార్గాన్ని మనకి ఇచ్చారట. ఆకాశమునకు మనకు సంధానముగా ఇంటి ద్వారబంధం ఉన్నట్లు పరబ్రహ్మమునకు మనకు ద్వారబంధముగా సివివి ఉన్నారు. మనకేమి కావలసినను ఇచ్చువారుగా కాక మనకేమియూ అక్కరలేని స్థితిలో తన యందు నిలుపుకునివారుగా ఉన్నారు. ఇది మంత్రవాక్యాలు, ఇవన్నీ ఒక్కొక్క వాక్యం మళ్ళా ఒకసారి చదువుకుందాం. మనకేమి కావలసినను ఇచ్చువారుగా కాక, మనకేది కావాలంటే అది ఇచ్చేవాడు కాదుట, ఇంకెందుకంటూ కాదు. అక్కడ చెప్తున్నారు, మనకేమియూ అక్కరలేని స్థితిలో తన యందు నిలుపుకునివారుగా ఉన్నారు. తన యందు నిలుపుకోవడం ఎప్పుడు నిలుపుకుంటారు? మనకేది అక్కరలేని స్థితి వస్తే. నాది, నాకు ఇది కావాలి అనేది ఏది లేనుకోండి, అప్పుడు మిగిలేదని నేను అన్నారు. మాస్టర్ గారు చెబుతారు మనకి పతంజలిలోనే ఒక చోట, ఐ హ్యావ్ అన్నప్పుడు బోర్డు లిస్ట్ ఉంటుందిట. నాది అని రాసుకోవడం మొదలు పెడితే పుస్తకాల్లో నా ఆలోచనలు, నా తెలివితేటలు, నా పాండిత్యం ఇలా మొదలుపెట్టి బోర్డు వస్తాయిట లిస్టు. అది తీసేసి నువ్వెవరో చూడన్నారు. నా అది అనేది అంతా పోతే మిగిలేది ఏమిటి? నేను అనేది ఒకటి మిగులు. ఆ స్థితిలోకి మనం ఎప్పుడైతే, అంటే నాకు ఇది కావాలి అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ ఏది కూడా జీవితంలో లేకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆయన నేను అనేది మిగులుతుంది. ఆయన తన దగ్గర చేసుకుంటాడు, తన యందు ఉంచుకుంటాడు. మనం ఖాళీ అయితేనే ఆయన దగ్గర పెట్టుకునేది. రాధాదేవి అడిగిందిట, ఓ వేణువుని అడిగిందిట, మేము ఎంత చూసినా అసలు కృష్ణుడు ఎప్పుడు నిన్ను వదలట్లేదు, ఎప్పుడు నిన్ను దగ్గరగా పెట్టుకుంటాడు, అసలు వదలడు, నీ అంత దగ్గరగా ఆయన అధరామృతాన్ని గ్రోలేవాళ్లే లేరు, ఏంటి నీ గొప్పదనం అడిగిందిట. నాకు తెలియదు అందిట. సరే ఏంటో చూద్దాం అంటే లోపలికి చూసిందిట, లోపల ఖాళీ. అంటే మనం లేకుండా ఉంటే వాడు ఉంటాడు. అంటే ఈ హృదయం అనే సీట్లో మనమా వాడా? ఒకే కుర్చీట, అది ఒకళ్ళే పడతారట. మనమే నిండున్నాం అనుకోండి, మన బ్యాంక్ బ్యాలెన్స్లు, లేకపోతే మన కుటుంబ విషయాలు, మనకున్న డిగ్రీలు, లేకపోతే రకరకాలవన్నీ మనవి గుర్తు ఉన్నాయిట అంటే అక్కడ మనమే ఉంటాం, ఆయన ఉండడు. మనమా ఆయన, ఈ రెండిట్లో ఏదో ఒకటే అని చెప్పారు. ఇక్కడ ఇంకా చెబుతున్నారు మాస్టర్ గారు, తనకు తెలిసిన దానిని ఇతరులకు చెప్పుట, తనకున్న దానిని ఇతరులకు పంచుట అను బుద్ధి గల చోట నెల్ల తానున్నారు. ఎక్కడుంటారట సివివి గారు? తనకు తెలిసిన దానిని ఇతరులకు చెప్పుట అంటే అడిగితే చెప్పమని, అది కూడా తెలిసింది చెప్పటమన్నట్టు అని చెప్పి వాడికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వెంటబడి చెప్పమని కాదు.
శ్రద్ధాళువే అవతలవాడు అడిగితే తనకు తెలిసిన దాన్ని దాచుకోకుండా చెప్పాలి అన్నారు. చాలా సింపుల్గా కనబడుతుంది, చాలా కష్టం ఇది. ఇప్పుడు సివివి గారు చెప్పిన దాన్ని దాచుకున్న వాళ్ళు, డైరీలు ఇవ్వకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఒకసారి ఈకే గారే ఆ డైరీస్ ఏమైనా ఇస్తారేమో కనుక్కొని అడిగితే, పుణ్యశాస్త్రి గారు అడిగితే వాళ్ళు ఇవ్వలే. అప్పుడు నవ్వి ఏం పర్లేదులే, అవి ఎక్కడి నుంచి వచ్చినాయో అది వరకు అక్కడి నుంచే మళ్ళీ అవసరమైనప్పుడు వస్తాయిలే అన్నారు. వచ్చినాయి. దాంతోనే స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అనేది తర్వాత ఆయన వారం రోజుల్లో అలా రాత్రిపూట అలా నిలబడి ఆకాశంలోకి చూస్తూ చెబుతుంటే డైరెక్ట్ టైపింగ్ అయిపోయింది. ఓకే, రాయటం కూడా కాదు, డైరెక్ట్ టైపింగ్కి. రోజు రాత్రిపూట 11ంటికి మొదలుపెట్టి 1 గంట 2 దాకా వారం రోజుల్లో వచ్చేసింది. మొత్తం సివివి గారని ఆయనకి అందజేశారు. అందువల్ల దాచుకోవటం అనేటువంటిది. ఆ తర్వాత సివివి గారి సంగతి సరే, ఈకే గారు ఇచ్చిన గ్రంథాలు కొన్ని దాచుకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ దాచిపెట్టబడి ఉన్నాయి, వాళ్ళు ఎవరికి ఇవ్వట్లేదు. నష్టమేం లేదు, ఎందుకంటే మళ్ళీ అవి రావాల్సినప్పుడు అది ఎవరు ఇచ్చారో, ఎట్లయితే సివివి గారి నుంచి ఈకే గారి ద్వారా వచ్చినాయో మళ్ళీ వస్తాయి, ఎక్కడికి పోవు. అంటే ఈ దాచుకునే బుద్ధి అనేటువంటిది ఈకే గారితో పక్కనే తిరిగినప్పటికీ రాలేదు. అంటే గురు సాన్నిధ్యం భౌతికం అంటే వంట పట్టేది కాదు, భౌతికం మాత్రమే. అయితే మేము దగ్గరగా ఉన్నాం, ఇన్నేళ్ళు ఉన్నాం, దాచుకుంటూ అప్పుడప్పుడు వీళ్ళ పేర్లతో వేసుకుంటూ ఇలా చేసామనుకోండి, మన పేర్లతో వాడుకుంటూ, అంటే మనం ట్రాక్లోంచి పక్కన పడతాం. మనం కొన్ని లక్షల జన్మలకు కానీ మళ్ళీ ఎప్పటికో తేరుకుంటామో కానీ. అందువల్ల ఏంటంటే, అందుకని చెబుతున్నారు, ఎక్కడుంటారట సివివి గారు, సివివి గారా ఈకే గారని కాదు, గురువు ఎప్పుడుంటా ఎక్కడుంటారట మనకు తెలిసిన దానిని ఇతరులకు చెప్పటం అనేది చేసినప్పుడు. అదొకటే కాదు, పక్కన ఇంకోటి కూడా చెప్పారు, తనకున్న దానిని ఇతరులకు పంచుట అను బుద్ధి గల చోటనెల్లా తానున్నారు. తనకున్న దానిలో నలుగురికి పంచడం అని చెప్పి మాస్టర్ గారు చెబుతారు. అంటే నేను చిన్న జీతగాడినండి, నేనేమి ఇవ్వగలను అంటే, నీకున్న దానిలోనే ఇస్తూ పోతూ ఉండు కొద్దిగా. అంటే గొప్పకి పోయి చాలా ఇవ్వమని కాదు, నువ్వు ఉన్న దానిలో చేయగలిగింది చేస్తూ ఉంటే ఆ ఆనందం ఏంటో నీకు అనుభూతం అవుతుంది. దాని ద్వారా నీలో ఓపెన్ కావాల్సినవి ఓపెన్ అవుతాయి అన్నారు. దానము అపరిగ్రహము అనేటువంటిది లేకుండా నువ్వు ఎన్ని సాధనలు చేసినా కుండలని ఇంచు కూడా లేవదని చెప్పారు. దానము అపరిగ్రహము అన్నారు. అంటే ఉన్నంతలో నలుగురికి ఇవ్వటం అనేటువంటిది మన దగ్గర ఉన్న దానిలో. ఇంకోటి అపరిగ్రహము అన్నారంటే ఆశించకుండా ఉండటం, తేరగా రావాలని ఆశించకుండా ఉండడం అని చెప్పారు. కొంతమంది పొరపాటు పడి ఎవరి దగ్గర నుంచి ఏమీ తీసుకోకూడదు, అది కాదన్నారు అపరిగ్రహం అంటే. మాస్టర్ గారు చెప్పారంటే, నువ్వు 10 రూపాయలు పనిచేసి 2 రూపాయలు 5 రూపాయలు తీసుకో అన్నారు. అంటే సమాజంకి నువ్వు అప్పుబడి ఉండకూడదు, సమాజం నీకు అప్పుబడి ఉండాలి. అంటే మాస్టర్ గారే ఓసారి ఆయన జన్మదిన సందేశంలో వస్తుంది మనకి, మచిలీపట్నంలో చెప్పిన చోట, ఇక్కడ మీరు ఏదైతే నాకు ఈ పూలు పండ్లు సమర్పించారో వీటన్నిటికీ నేను మీకు బాకీ ఉన్నాను అన్నారు. వాళ్ళు ఏదైనా బట్టలు పెట్టినా ఏం చేసినా వాటన్నిటికీ నేను బాకీ ఉన్నాను అన్నారు. అంటే ప్రతిదీ కూడా సమాజానికి వాళ్ళ నుంచి తీసుకున్న దానికంటే కూడా మనం ఇచ్చేది ఎక్కువగా అట్టే పెట్టుకో ఎప్పుడు అన్నారు. అసలు ఏ సమస్యలు ఉండవు. ఇప్పుడు మనం ఇప్పుడు ఇందాకే చెప్పారు కదా, జీవితమే ప్రేయర్ కావాలంటే అర్థం అదే. మనం ఉద్యోగం చేస్తున్నటువంటి చోట టైం చూసుకుని నా టైం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను అన్నావుట అంటే సాధనలో లేవని అర్థం. కౌంటర్లో ఉన్నాం బ్యాంకులోనే, ఆ ఎదురుగుండా వస్తున్నారు, టైం అయిపోయి ఉండొచ్చు, ఎవరో వృద్ధులో ఒకళ్ళిద్దరు ఉన్నారు, ఎక్కువ మంది లేరు, ఒక ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు 50 మంది ఉంటే పోనీ అప్పటికప్పుడు వచ్చి అది వేరే సంగతి. ఒక 2-3 ఉన్నారు, టైం అయిపోయింది, అది క్లోజ్ చేస్తున్నావా, ఆ 2-3 కూడా చూసుకుంటున్నావా? స్కూల్ టైం అయిపోయింది, పిల్లవాడు చేత డౌట్ అడిగాడు, ఇప్పటిదాకా క్లాసులో ఖాళీగా కూర్చుంటే అడగకుండా ఇప్పుడు డౌట్ అడుగుతున్నావా? వాడికి అప్పుడు డౌట్ వచ్చింది అని అనుకోగలిగావా? ఎక్కడికక్కడ మన కర్తవ్యం దగ్గర పరీక్ష భగవంతుడు చూస్తూ ఉంటాడు, ఏమిటి వీడు ఎలా ఉన్నాడు. మందులన్నీ ఇవ్వడం అయిపోయి మొత్తం ఇంకా అయిపోయిన తర్వాత అప్పుడు ఎవడో వచ్చాడు అనుకోండి, మనకు మండుతోందా, కనీసం లోపలైనా ఓ చిరాకు అనేది వచ్చిందా, అబ్బా అంతా కట్టేశాక వచ్చారే అని. లేదా మందులు కడుతూ ఉన్నాం, టక్కన ఏదో మందు రాశారు డాక్టర్ గారు, ఆయనకి తెలియదుగా, అక్కడ చెస్ట్లో అయిపోయింది, అబ్బా ఇప్పుడు మళ్ళీ ఇది కట్టాల్సి వచ్చిందే అని బద్దకించి మనసులో భావన వచ్చిందనుకోండి, మనం ఎన్నేళ్ళు మందులు కట్టినా వేస్ట్. ఎందుకంటే ఇది వేరండి, నేను విడిగా సాధన వేరు ఏమీ లేదు, ఇదే సాధన. అంటే జీవితంలో మన నిత్య జీవితంలో ఉండే ఏ విషయంలో అయినా ఆ సాధన ప్రతిఫలించాలి తప్ప ఇది వేరు అది వేరు అనేది ఏమీ లేదు. అంటే
ఎప్పుడు కూడా ఎదుటివాడి రూపంలో ఉన్నటువంటిది ఆ రూపంలో అడుగుతూ ఉన్నటువంటిది, లేదా వాళ్ళు ఇలా చేసి పెట్టు అని అడుగుతున్నారట అంటే ఆ రూపంలో గురువు గారే ఇది చేయని ఆజ్ఞాపిస్తున్నారని గుర్తుపెట్టుకో. వాళ్ళకు నువ్వు సేవ చేస్తున్నావు అనుకోవాకు, నువ్వు సేవ చేసుకునే భాగ్యం వాళ్ళు అందించారని గ్రహించు. వాళ్ళు వస్తేనేగా నువ్వు సేవ చేసుకునే భాగ్యం కలుగుతోంది. కాబట్టి నువ్వు వాళ్ళకి కృతజ్ఞులై ఉండాలి. వాళ్ళు కృతజ్ఞులై ఎలా ఉంటారు, అది వాళ్ళ గొప్పతనం. వాళ్ళు నమస్కారాలు పెడతారు, వీళ్ళకి ఏం చేద్దామా ఇంకా ఉపయోగపడేటట్టుగా అని ఎదురు చూస్తూ ఉంటారు, ఉచితంగా చేస్తూ ఉన్నావు కాబట్టి. అలా అని వాళ్ళని వాడుకోవాకు సొంతానికి, వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకోవాకు, వాళ్ళ మీద పెత్తనం చెలాయించవాకు, అజమాయిషీ చేయవాకు. వాళ్ళు ఎంతగా సమర్పణ బుద్ధితో నీ దగ్గరికి వచ్చినా నీ గురువు ఎట్లా అయితే నిన్ను, ఏ గురువు అయినా చేసేది ఏమిటా గురువుకు సమర్పణ చెందాలని మనం అనుకున్నప్పటికీ ఆయన ఏదైతే ఈ సృష్టి కార్యము జగత్ ప్రణాళికకు తాను అంకితమై ఉన్నాడో ఆ మార్గానికి అంకితం చేస్తారు తప్ప వాళ్ళు సొంతానికి వాడుకోవడం చేయరు. కాబట్టి మనం కూడా మన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని సొంతానికి వాడుకోవటము, అప్పుడే నీకు అన్ని పనులు నేర్పుతాం అనుకుంటున్నావా, ముందు ఈ పనులు చేయి, తర్వాత అది ఇస్తా, ఆ తర్వాత అది ఇస్తా అని ఊరిస్తూ కాకుండా నీకు ఎలా అయితే షేరింగ్ వర్క్ నీకు షేర్ చేసి నిన్ను ఇంతటి వాడిగా తీర్చిదిద్దారో గురువు గారు, అలా నువ్వు కూడా అవతల వాడిని ఏడిపించకుండా వాడికి కూడా షేరింగ్ వర్క్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ మొత్తం మనమే అనుకోకుండా వాళ్ళని కూడా ఉత్సాహపరిచి వాళ్ళలో ఉన్న మాస్టర్ గారు ఆనందపడేటట్లుగా వాళ్ళని తర్ఫీదు చేయటం, వాళ్ళకి అన్నిట్లోనూ అవకాశం ఇవ్వటం. ప్రతి విషయంలో అది మందులు కట్టడం కావచ్చు, కేసులు రాయడం కావచ్చు, పక్కన కూర్చొని ఎక్స్పీరియన్స్ వచ్చేట్టు చేయడం కావచ్చు, మందులు ఇచ్చేసి దిగి తీసుకురావడం కావచ్చు, లేదు గురు పూజల్లో వాలంటీర్స్ దగ్గర నుంచి వాళ్ళ అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి శిక్షణ వచ్చేట్టుగా కొన్నిట్లో పెడుతూ చేసుకురావటం. ఆ తర్వాత వాళ్ళు ప్రసంగాలు చెప్పాల్సిన దానికి కూడా ఎప్పుడు నేనే చెబుతా, మైకు నా దగ్గరే ఉండాలి, ఇంకెవడు కాదనకుండా ఆయన అలా అనుకుంటే ఈ రోజున మనం ఉండంగా. ఎన్నాళ్ళు అక్కడనే గజ్జగట్టి ఆడతాను అన్నారు. ఓసారి ఈకే గారు అన్నారట, ఈ మొదట్లో గురు పూజల్లో 71, 72 ఆ ప్రాంతాల్లో ఈ గురు పూజల్లో ఎప్పుడూ ఆగిపోకుండా ఉండే ఒక సన్నాయి పీక ఒకటి ఉంది అన్నారట. అదేమిటంటే ఈ గొంతే అన్నారట. ఎందుకంటే అప్పుడు ఇంకా ఎవరు తర్ఫీదు పొందలే, మెజారిటీ అన్ని కార్యక్రమాలు ఆయనే చేయాల్సి వచ్చేది. అంటే గురువు అనేవాడు ఎప్పుడు, శిష్యుడు అనేవాడు ఎప్పుడు నా కిందే ఉండాలనుకుంటే వాడు గురువు ఎవడు లఘువు అవుతాడు అన్నారు మాస్టర్ గారు. అందుకే సివి గారు ఏమన్నారు, నాకు శరణాగతి చెందిన వాళ్ళు తనంతటి వాళ్ళగా చేస్తా అన్నారు. ఎంఎన్ గారు ఎలా అయ్యారు, శరణాగతి చెంది జీవించారు కనుక ఆయనంతటి వాడు ఆయన అయ్యారు. అంతేగాని తను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి శిష్యుడిని తీసుకొస్తారు. అది నిజమైన గురువు చేసేటువంటిది. అంతేగాని శిష్యుడు ఎప్పుడు అలా పడి ఉండాలి, వాడికి కొన్ని నేర్పుతా కొన్ని నేర్పను. ఈకే గారు అలా ఎక్కడ ఏది దాచుకోలేదు. అడిగిన వాడికి లేదనకుండా వాడు ఏది అడిగాడో వాడికి ఆ రూపంలో అడుగుతుంది ఎవరో అది ఇచ్చారు. మామూలుగా గురు పూజల్లో కూడా మాస్టర్ గారు చెబుతూ ఉంటారు, మగ పెళ్లి వాళ్ళు ఆడపెళ్లి వాళ్ళని 2 రకాలుగా ఉంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో మాకేమిటి అన్నీ టైంకి అందిస్తున్నారా, మరి మేము మా సెంటర్లో ఎలా ఏర్పాటు చేసాం, మరి మీ సెంటర్కి వచ్చాం అంటే మా సెంటర్ గురు పూజలు, మీ సెంటర్ గురు పూజలు, అవి గురు పూజలు. మా సెంటర్ మీ సెంటర్ అనేం లేవు, సెంటర్. అందుకే శాఖ అనలే మాస్టర్ గారు, బ్రాంచెస్ అనలే, సెంటర్స్ అన్నారు. సెంటర్ అంటే నువ్వు ఎక్కడుంటే అది సెంటర్. అది ఒంగోలుకి వచ్చాం, అది ఎవరి సెంటరు, నువ్వు ఇక్కడే ఉన్నావుగా ఇప్పుడు, ఇది సెంటర్, ఇప్పుడు నువ్వు సెంటర్. అది తెలియక మనం శాఖ అని రాస్తే పొరపాటు, మాస్టర్ గారు కాదని చెప్పారు, సెంటర్స్ అని చెప్పారు. కాబట్టి మా గురు పూజలు మీ గురు పూజలు లేవుగా, అది నీ గురు పూజలు. కాబట్టి మనం ఎలా ఉండాలి, ఇంకోటికి మనం ఏం చేయగలమా. అంతేగా నేను ఇక్కడికి వచ్చాను ఏంటి, మంచి రూమ్ ఇచ్చారా లేదా, కాట్ ఇచ్చారా లేదా, హాట్ వాటర్ ఇచ్చారా లేదా, లేకపోతే నన్ను పట్టించుకున్నారా లేదా, అన్ని విషయాలు నన్ను భోజనంకి వెళ్ళేటప్పుడు పిలిచారా లేదా. అతిథులు ఎవరూ లేరు, అందరూ సేవకులే అని చెప్పారు. వాళ్ళు గౌరవంతో ఫోన్ చేసా, అయ్యా మీరు వస్తే మాకు మహద్భాగ్యం, మీ రాక కోసం కాంక్షిస్తున్నామని అడిగితే అది నిజం అనుకుంటే ఎట్లా అంటే వాళ్ళు హృదయపూర్వకంగా అడుగుండొచ్చు. కాబట్టి మనం పోటుగాళ్ళం అనుకోకూడదుగా. ఆజ్ఞాపిస్తున్నారు సివి గారు, ఈకే గారి రూపంలో అక్కడికి రారా అని పిలుస్తున్నారు. మనం బాగుపడ్డానికి అక్కడికి ఆ రోజు వెళ్ళవలసి ఉందన్నమాట అని తెలుసుకొని రాగలగాలి తప్ప నిర్మమంగా నిరహంకారంగా మనం కాబట్టి ఇక్కడికి వచ్చి మనల్ని మనం అంతటి వాడు లేడు మనల్ని ఇక్కడ మందులు ఇవ్వడానికో ఉపన్యాసం ఇవ్వడానికో పిలిచారు అని అనుకోవాకు. నువ్వు ఆ టైంలో ఇంకెక్కడో ఇంట్లో ఉంటే బాగుపడకుండా వేరే చెత్త కార్యక్రమాల్లో ఉంటావేమో. అలా కాకుండా
ఆ కాసేపు అక్కడ ఉండడం ద్వారా నిన్ను ఏదో ట్రాక్లో పక్క తప్పుతూ ఉన్నావు కాబట్టి ఎక్కువ అవసరం నీకే ఉంది, అందుకని నేను ఇక్కడికి పిలిచారని గుర్తుపెట్టుకో. ఒకవేళ మనం అట్లా ఉన్నప్పటికీ కొంతమంది గెస్ట్లాగా బిహేవ్ చేస్తున్నారు అనుకోండి, ఏంటి మాకు ఇచ్చిన విస్తరికి బొక్కలు ఉన్నాయి, లేదా ఇక్కడ అందులో ఇది ఉంది అది ఉంది, అసలు ఇదేమిటి, ఈ ఏర్పాట్లు ఏమిటి అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఉండొచ్చు. మగపెళ్లి లాంటి వాళ్ళు ఉంటే దానికి మళ్ళీ మాస్టర్ గారు చెప్పారు, వాళ్ళ రూపంలో ఉన్నటువంటి సివివి గారు ఇంకా మన సేవలకి సంతృప్తి పడలేదని గుర్తుపెట్టుకో అన్నారు. అలా ఆ రూపంలో ఉన్న సివివి గారు కూడా సంతృప్తి పడేటట్లుగా నువ్వు సేవించుకో అని చెప్పారు తప్ప, మాస్టర్ గారు చెప్పారు మనం ఆడపిల్లి వాళ్ళని కరెక్ట్ లైన్లో ఉన్నాం, వాళ్ళు రాంగ్ ట్రాక్లో ఉన్నారు, మగ పెళ్లి వాళ్ళని చూసేవుట అంటే నువ్వు ట్రాక్ తప్పావు, వాడి సంగతి కాదు, గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా ఇన్ టర్మ్స్ దానికి ఇతరులకు సంబంధించింది కాదు, సాధన ఎప్పుడు నీ వైపు నుంచే నీకు సంబంధించిందే. ఎప్పుడు మనకేనండి సాధన, ఎప్పుడు మనకి బాగుపడదలుచుకుంటే సాధన ఎప్పుడు సాగుతూనే ఉండాలి. బస్సు వెళుతూ ఉందనుకోండి, దుమ్ము లేస్తూ ఉంటుంది వెనక, కానీ ఆ దుమ్ము బస్సులోకి రాదు. ఎప్పటిదాకా బస్సు వెళుతూ ఉన్నది దాకా, బస్సు ఆగితే దుమ్ము లోపలికి వస్తుంది. అలా సాధన ఆగింది, లోపల నానా చెత్త బూజు చేరుతుంది, నేను చాలా వాడిని అది ఇది అని. కాబట్టి సాధన ఎప్పుడూ చేస్తూ ఉండడమే. ఎప్పటిదాకా నేను సాధన చేస్తున్నాననే విషయం మర్చిపోయి గురువు తప్ప ఇంకోటి గుర్తు లేకుండా ఎప్పుడూ అందులోనే మేల్కాంచి ఉండడం అనేది చేయాలి. అలా వేటిలో చేయాలండి, దాన్ని కూడా మాస్టర్ గారు మనకి ఒకటి ఇస్తున్నారు. తన ప్రవర్తనము, తన భావములు, ఇతరుల ప్రవర్తనము, వారిని గుర్చిన తన అభిప్రాయములు భగవంతుని యందు సమర్పణ చేయవలెను. ఏమిటా సమర్పణ చేయాల్సింది? ఇవన్నీ చేయాలట. తాను ధర్మమును అనుకొనుచున్నది కూడా తన అభిప్రాయమే గనుక దానిని కూడా సమర్పణము చేయవలెను. సర్వధర్మములను సన్యసించి నన్ను శరణు పొందుము, నేను సర్వ పాపముల నుండి నిన్ను విమోచనము చేసేదను, ఇక శోకమక్కరలేదు అని భగవద్గీతలో చరమశ్లోకముగా అనుపదేశించిన కర్తవ్యం ఇదియే. ఈకే గారు చెబుతున్న వాక్యాలు ఇవన్నీ. ఈ సమర్పణ చేసిన వారికి గోచరించినట్లు భగవంతుడు ఇతరులకు గోచరింపడు. ఇంకా చెబుతున్నారు, కారణమేమి, వారట్లు సమర్పించినప్పుడు వారిలోని రాక్షసులు, మనలో మరి రాక్షసులు నెగటివ్ క్వాలిటీస్ ఉన్నాయి కదా, వాటితో మనకు పని లేదట. మనం హృదయపూర్వకంగా గురువుకో లేదా దైవానికో సమర్పించుకుంటే ఏం జరుగుతుందట, మనలో ఉండే రాక్షసులు భగవంతుని యందు శత్రుత్వము వహింతురు. వాళ్ళకి ఇష్టం ఉండదు కదా, మనలో ఉండే నెగటివ్ క్వాలిటీస్కి, పవిత్రమైన విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి వాటికి ఇష్టం ఉండదు. అప్పుడు ఏం జరుగుతుందట, అప్పుడు కానీ భగవంతుడు రాక్షస సంహారుడు కాలేడు. మనలో ఉండే వాటిని ఆయన ఎప్పుడు సంహరించగలడు? మనం ఎలవ్ చేస్తే, మనం సమర్పణ చేసి మనం లేకుండా సీట్లో ఆయన తీసుకొస్తే ఆయన ఏం చేస్తాడు? రాక్షస సంహారం చేయగలడు. ఎప్పుడు చేస్తాడు? మనం పిలిస్తే. అదే ఇక్కడ చెబుతున్నారు, రాముడు అరణ్యమున చరించుచున్నను ఋషులను బాధించుతున్న రాక్షసులను సంహరించుటకు కావలసిన శత్రుత్వము ఏర్పడలేదు. రాముడు అడవికి వెళ్ళాడు, దండకారణ్యంకి వెళ్ళాడు, కానీ అక్కడ ఋషులందరినీ చాలా బాధిస్తున్నారు రాక్షసులు, కానీ వాళ్ళని సంహారం చేయడానికి కావాల్సినటువంటి ఇది శత్రుత్వం ఏర్పడాలట. శత్రుత్వం ఆయనకు ఏర్పడదు. ఎప్పుడు ఏర్పడింది? ఋషులు ఆయన్ని అయ్యా మాకు ఇబ్బందిగా ఉంది రక్షించు అని శరణాగతి చెందారు. చూడండి అక్కడ మాస్టర్గా చెబుతున్నారు, ఎప్పుడైతే ఋషులందరూ రామునకు శరణాగతి చేయుట వలన రాక్షసులు రామునికి శత్రువులైరి, అప్పుడు కానీ ఋషులకు అభయము పలుకుటకు రామునకు సందర్భము కలుగలేదు. అట్లే ప్రతి జీవి విషయమునను అని చెబుతున్నాం. కాబట్టి మన కర్తవ్యం ఏమిటి? 2 పూట్ల ప్రేయర్ చేసి ఆయనకి సమర్పణ చెందుట. ఎలవ్ ది మాస్టర్ అన్నారు. ఆయన సాన్నిధ్యానుభూతిలో కంటిన్యూస్గా ఎప్పుడూ ఓలలాడాలంటే ఏం జరగాలి? ఆయన్ని ఎలవ్ చేయాలి. మనం గుర్తుండడం ఎంతగా తగ్గిపోయి ఆయనే అంతగా వ్యాపిస్తూ ఉండడం చేస్తామో ఆటోమేటిక్గా మనలో ఉండేవేవి దులపాలో, ఎన్ని జన్మలుగా మనలో పేర్కొని ఉన్నటువంటి కాంప్లెక్స్లు తెళ్ళు జల్లుగా ప్రాకుతున్నట్టు ఉన్నాయో అవి మనకి ఏంటనేది మనం లెక్కేసుకోక్కర్లేదు. నాలో ఇవి ఉన్నాయి అని బాధపడక్కర్లేదు. అవి పోవాలని స్మరించొద్దని కూడా చెప్పారు. నాలో ఉన్న ఈ నెగిటివ్ క్వాలిటీస్ పోవాలని స్మరిస్తే నువ్వు వాటికి ఆహారం వేస్తున్నట్టు వాటికి ఇంకా బలం చేకూరుతుంది. తస్మాత్ జాగ్రత్త అన్నారు. పైగా ఇవి పోకపోగా వాటికి బలం చేకూరి ఇంకా నువ్వు పతనం చెందుతావు. చీకటి డౌన్ అనటం వల్ల చీకటి పోదు, లైట్ వేస్తే చీకటి అదే పోతుంది. కనుక నువ్వు గురువుకు సమర్పణ చెంది జీవిస్తే అన్నిటా అంతటా కూడా
ఆ గురువే లోపల ఎప్పుడు ఏది చేయాలో, ఎంతగా మనలో ఏది చేయాలో చేస్తాడు. నెమ్మదిగా మనం ఉండటం మానేసి శిష్యుడు గురువాయ, గురువు శిష్యుడాయ అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఆయన దిగి వస్తూ ఉంటాడు ఒకవైపు నుంచి, మన వైపు నుంచి మనం ఈ రెండు లింక్ అవ్వటం అన్నారు. దాన్ని ఇనిషియేషన్ అన్నారు. అది ఎప్పుడు చేస్తారట? మనలో సంసిద్ధత వచ్చినప్పుడే అన్నారు. దానికి మాస్టర్ గారు ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే, కోడిగుడ్డు లోపల కోడిపిల్ల ఉంటుంది, కానీ ఆ తల్లి కోడి ఆ కోడిగుడ్డుని ముందే పగలగొట్టదుట. ఎప్పుడు పగలగొడుతుందట? కోడి పిల్లని బయటికి ఎప్పుడు తీసుకొస్తుందట? లోపల ఉన్నటువంటి పిల్ల కోడి ఒక రోజున ముక్కుతో పొడుస్తుందట. ఏ రోజున ముక్కుతో పొడుస్తుందో అది కరెక్ట్ టైం అని అర్థంట. అంటే సంసిద్ధత దానిలో వచ్చింది. అప్పుడు తల్లి కోడి బయట నుంచి బదలు కొడుతుందట. అది కూడా ఏ పాయింట్ దగ్గర ముక్కుతో కొట్టిందో ఆ పాయింట్ దగ్గర బదలు కొడుతుందట. ఆ తల్లి కోడే గురువు, పిల్ల కోడే శిష్యుడు. మనలో ఎంతగా సంసిద్ధత వస్తుందో, ఎప్పుడు వస్తుందో ఆయన ఎప్పుడు రెడీగా ఉంటాడట. గురువు ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పారు. గురువు ఎదురు చూస్తూ ఉంటాడట. మనం చేయవలసింది ఏమిటి? అరే ఎప్పుడైనా మన వైపు చూస్తాడా, మన వైపు తిరుగుతాడా, మనల్ని స్మరిస్తాడా అని పాప ఆయన ఎదురు చూస్తూ ఉంటాడట. మనం చేయవలసింది దానికి రెడీనెస్ అనేది మనలో ఎంతగా వస్తే అంతగా ఆయన సాన్నిధ్యానుభూతిలో మనం ఓలడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సంసిద్ధత అనేది, అలాంటి సమర్పణ అనేటువంటిది మాస్టర్ గారు మనల్ని అనుగ్రహించుగాక. వాసుదేవ.